అందరికీ వందనాలు. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మిని. మనతో శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు ఉన్నారు. శివకామేశ్వరి ఆనందమయ్య గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. కార్తీక మాసంలో శివుడికి అభిషేకం పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఈ 5 కలిపి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటాం కదండి. శివుడికి ఎందుకు అవన్నీ కలిపి చేస్తారు అభిషేకం? ప్రీతి అంటారు కదండి. ఎందుకు అంటే అవి మనం ఇప్పుడు చెప్పుకున్నాగా, వాటిని అమృతము అని చెప్పుకున్నాగా. పంచ అంటే 5 అమృతములు, పంచప్రాణాలలాగా, పంచభూతాలు పంచప్రాణాలలాగా పంచ అమృతాలు. ఇక్కడ ఏమిటి అంటే నీళ్లతో అభిషేకం చేస్తే శివుడికి ఏమంటదు. పాలు పోసారనుకోండి కొంచెం జిడ్డెక్కుతుంది. అవును. పెరుగు పోస్తే ఇంకొంచెం జిడ్డెక్కుతుంది. తేనె పోస్తే ఇంకొంచెం, నెయ్యి పోస్తే ఇంకా, ఆఖరికి పంచదార కూడా నేను ఎక్కడో విన్నానండి. అది కూడా ద్రవ పదార్థం కింద మారిపోతూ ఉంటుంది. నీరు తెలుస్తుంది కదండి. తడి కలవగానే నీరైపోతూ ఉంటుంది. నీరు బదులు పంచదార పోస్తూ ఉంటాం. ఏంటి అంటే భగవంతుడితో అటాచ్మెంట్ ఎక్కువ అవ్వడానికి పంచామృతాలు. భగవంతుడితో అటాచ్మెంట్ అంటే మనం ఆయనలో ఎంత లీనమైపోతూ ఉంటామో అంత అమృతం కింద మనం కూడా మారుతూ ఉంటాం. ఆ అమృతేశ్వరుణ్ణి ఆరాధించాలంటే అసలు మామూలుగా కూడా రుద్రాభిషేకం చేసినప్పుడు ఏం చెప్తాడంటే, నువ్వు రుద్రుడిగా మారి రుద్రాభిషేకం చేయాలని చెప్తూ ఉంటారు. అట్లాగా అమృతేశ్వరుణ్ణి మనం ఆరాధించాలి అంటే మనం కూడా అమృతం కింద మారిపోతూ ఉంటాం. ఈ పంచామృతాలు ఎప్పుడైతే స్వామివారి మీద పోస్తూ ఉంటామో ఆ అమృతతత్వం అనేది మనలో కూడా అలవాటు అవుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తేనెతో అభిషేకం చేస్తే వెంటనే సంతానం కలుగుతుంది. వెంటనే శీఘ్రంగా సంతానం. అంటే ఇలా ఒక్కొక్క ధాతువుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటూ ఉంటుందన్నమాట. మామూలుగా కూడా ఈ పంచామృతాలు ఎందుకు అనే కంటే కూడా శివుడికి విభూతి కలిపి నీళ్లు పోసినా చాలు. అవునండి, చాలండి. ఆయనకు అదే ఇష్టం. ఇదంతా మన కోసం అనమాట, అటాచ్మెంట్ కోసం. గంధం కూడా కలిపి నీళ్లు పోస్తారు కదండి. గంధం పోస్తారు. అలాగే విభూతి ఆయనకి ప్రీతి అండి. మామూలుగా రుద్రాభిషేకంలో అయితే గరిక నీళ్లు, బంగారం నీళ్లు, వెండి నీరు, అలాగే పళ్ళ రసాలు. అంటే అమ్మ మన దగ్గర ఉన్న బంగారం కడిగేసి వేయచ్చమ్మా, చెంబులో వేసి నీరు పెట్టి. బంగారం అంటే బంగారం కరిగించి చేయడం కాదు. బంగారం అంటే మన దగ్గర ఉన్న వస్తువు నీళ్ళల్లో వేసేసి ఆ నీరుని ధారగా పోయడం. బంగారం నీరు ధారగా పోస్తూ ఉండడమే. చూడండి అలా పోస్తూ అంటే అన్ని వెళ్ళిపోతూనే ఉంటాయి. నువ్వు పాలు పోయి, నీళ్లు పోయి, చెరుకు రసం పోయి, ఇదంతా మన తృప్తి కోసం, మన అటాచ్మెంట్ కోసం. ఆయన మీద ఏమీ ఉండవు. ఇది ఏంటి అంటే ఒక్కొక్క ధాతువుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటూ ఉంటుందన్నమాట. వాటి కోసమే ఈ పంచామృతాలు. గరిక కూడా చిన్న ముక్కలు చేసి గరిక నీరు పోస్తుంటారు, విభూతి నీరు పోస్తుంటారు, తులసి నీరు, మారేడు నీరు అంటే నీళ్ళల్లో మారేడు దళం వేస్తూ ఉంటారు. అలాగే మారేడు దళాలతో అర్చన కూడా చాలా ప్రీతి ఆయనకి. అవునండి, మారేడు దళం, బిల్వదళము చాలా. ఎందుకంటే బిల్వాలు చాలా ఉన్నాయండి. బిల్వాల్లో త్రిదళం, త్రిగురాకారం, త్రినేత్రం చ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం అంటూ ఉంటాం. ఏకబిల్వం అంటే 3 దళాల కింద ఇలా ఉన్నది నేను చూశాను. ఈ 3 అటాచ్ అయిపోయి ఒకటి ఉన్నది చూసాను. మహాబిల్వం కూడా చూసాను. ఒకటే పంచబిల్వం చూసాను నేను. బిల్వాల్లో కూడా చాలా. పంచబిల్వం అంటే అన్ని చెట్లకి ఉంటది కదా, 3 కాకుండా కింద ఇంకొక 2 ఆకులు ఉంటాయి కదా. బిల్వ మారేడు చెట్టుకి 5 దళాలు ఉంటాయి. ఏకబిల్వం, మహాబిల్వం, ఈ మామూలు 3 దళాలు ఉన్నది బిల్వం. బిల్వాల్లో కూడా చాలా ఉన్నాయి. పంచబిల్వం, ఇవన్నీ కూడా మారేడు చెట్టే. ఒక్కొక్క బిల్వానికి ఒక్కొక్క విశిష్టత ఉంటూ ఉంటుంది. అమ్మ రుద్రాభిషేకం అంటారు కదా, రుద్రాక్షల విశేషం చెప్పండి. రుద్రము అంటే ఏంటి? అక్షి అంటే కన్ను. రుద్రుడి యొక్క కన్ను రుద్రాక్ష. అంటే రుద్రాక్ష కూడా చెట్టు కాయల్లాగా వస్తాయి కదా. మరి అంతే కదా, ఆయన యొక్క చూపు నుంచి ఏర్పడింది కాబట్టి రుద్రాక్ష. ఆయన చూపు నుంచి రుద్రాక్ష పుట్టిందంటారా? అంతే కదా. రుద్రాక్ష అంటే శివుడి యొక్క కన్ను.
ఓ, రుద్రాక్ష అంటే ఏంటి, మీనాక్షి అంటే అర్థం ఏంటి, చేపల వంటి కన్నులు గలది. మీనాక్షి, కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి, విశాలాక్షి, విశాలమైనటువంటి కన్నులున్న. కన్నులు గలది. ఇక్కడ రుద్రాక్ష అంటే ఏంటి, అక్షి అంటే కన్ను. రుద్రాక్షలతో కూడా అభిషేకం చేస్తారు కదండి. రుద్రాభిషేకం చేసినప్పుడు ఈ నీళ్ళల్లో రుద్రాక్ష వేసి అభిషేకం చేస్తూ ఉంటారు. నీళ్ళలో రుద్రాక్ష. ఏదైనా ఆయన నెత్తి మీద నా నెత్తి మీద ఏం పోసినా ఉండవు, ఏది శాశ్వతం కాదు అని చెప్పేదే అభిషేకము. అబ్బా, ఎంత సూక్ష్మంలో మోక్షం చెప్పేశారండి. నా నెత్తి మీద నువ్వు ఏం పోయి నిలవదు, నీ జీవితంలో కూడా ఏది శాశ్వతం కాదు కాదు కాదు. చాలా బాగా చెప్పారండి. ఈ ఉన్న చిన్న సమయంలోనే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే రమణ మహర్షి వారు నేను అనేది తెలుసుకో అన్నీ అర్థమైపోతాయి అన్నారు ఆయన. ఆ నేను అనేది మనం ఎలా పట్టుకుంటామంటే నేను కాబట్టి చెప్పా, నేను కాబట్టి చదువుతున్నా. అహం, అహం అహం అంటేనే నేను కదండి. సంస్కృతంలో అహం అంటే తెలుగులో నేను. ఈ నేను కారం చేరుస్తాం మనం, అహంకారం. ఆ నేను అనేది తెలుసుకునే ప్రయత్నమే సాధన, అదే ఆధ్యాత్మికత. ఈ నేను అని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా గురువు యొక్క దిశానిర్దేశం లేనిదే తెలుసుకోవడం అనేది జరగదు. గురు పాదాలే శరణం. ఈ గురు పదములు పట్టుకుని అమ్మవారి యొక్క పాదాలు పట్టుకోవడమే ఆ నేను అని తెలుసుకోవడం. చాలా ఉన్నాయండి, విశేషంగా తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. అదే చెప్తున్నాను, మనం ప్రతి ఒక్క విషయాన్ని కూడా సమగ్రంగా ఆలోచించి పూజని చేస్తూ ఉంటే మనకి తెలియకుండానే ఎన్నో విషయాలు అర్థమైపోతూ ఉంటాయి. పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా చక్కగా నెలకో సమయం కుదరదు, నెలకొక్క శ్లోకం నేర్పండి. నెలకి ఒక్క శ్లోకం, అది కూడా తీరిగి ఉండట్లేదండి. అవునవును. పాపం ఈ స్త్రీమూర్తులకి తీరుకుండదు, ఆ పిల్లలు కూర్చోరు. ఏం చేస్తారు, అన్నం పెట్టాలంటే మన అప్పుడు ఏం చేసేవాళ్ళం, 4 పాటలు పాడుతున్నాం, 4 మాటలు, ఒక ఫోన్ ఇచ్చి పడేస్తారు. తినో నోరు మూసుకుని చూడు. ఏం చేస్తాం, రింగా రింగా రోజెస్, పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్. ఇవే తప్ప చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా ఎవరికి వచ్చి చెప్పండి ఈ రోజుల్లో. అసలు అవన్నీ మర్చిపోయారండి. ఎందుకంటే మర్చిపోయారు. ఈ అమ్మలకి రాదు, వీళ్ళకే రాదు, వాళ్ళకేం చెప్తారు పాపం. ఆ ఫోన్ ఇచ్చేస్తారు, కూర్చో. ఇలా కాదమ్మా, మనకి చిన్నప్పుడు పద్యాల ద్వారా మనకి చాలా వివరణ, ఇప్పుడు చాలా తెలిసింది. అర్థము, ప్రతిపదార్థము, తాత్పర్యము, ఇవన్నీ తెలిసి మనకి దానిలో నీతిని మనం జీర్ణించేసుకున్నాం. ఇప్పుడు నేను ఈ సమాజంలో లేదు కదండి. మనం చిన్నప్పుడు సుమతి శతకం చదువుకున్నాం, వేమన శతకం చదువుకున్నాం, ఎన్ని సూక్తులు నేర్చుకుని ఉంటాం అందులో. చాలా చాలా మనకి తెలియకుండా ఎప్పుడు బలుకు ఆడంబరముగాను, ఇది సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగినట్లు కనకంబు మోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఇలాంటి ఒక్క పద్యం నేర్పారు అనుకోండి పిల్లలకి, వాళ్ళు ఎంత నీతి నేర్చుకుంటారండి. నువ్వు జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్ జింగిల్ ఆల్ ద వే అంటే ఈ సమాజాన్ని తల్లిదండ్రులే ఎటు తీసుకెళ్తున్నారో హిందూ సమాజాన్ని కూడా ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఈరోజు పిల్లలే రేపటి పౌరులు. చాలా నిజమే. స్త్రీమూర్తికి అందున మాతృమూర్తికి చాలా ఓర్పు కావాలి. ఇవన్నీ నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనండి. సమాజానికి ఒక తీర్చిదిద్దిన పౌరుణ్ణి అందించడము మన బాధ్యత. ఇది ప్రతి తల్లిదండ్రి గుర్తించవలసిన విషయము. మీకు ఎంత సమయం లేకపోయినా పిల్లల్ని సినిమాలకు తీసుకెళ్తున్నారు, షాపింగ్లకి తీసుకెళ్తున్నారు, పెళ్ళిళ్ళకి తీసుకెళ్తున్నారు, ఔటింగ్లు అంటూ వెళ్తున్నారు. ఇంత టైంలో ఒక్క శ్లోకం నేర్పడానికి ఎందుకు ఉండట్లేదండి సమయము? ఎందుకంటే మనం ఇష్టపడట్లేదు దాన్ని. మన సమాజాన్ని మనమే గౌరవించుకోవట్లేదు, మన ధర్మాన్ని మనమే గౌరవించుకోవట్లేదు. రేపు పిల్లలు అసలు ఎంతో కొంత తెలిసిన మనమే గౌరవించకపోతే ఏమీ తెలియని పిల్లలు ఎలా గౌరవిస్తారు? పెద్ద అయ్యాక వాళ్ళు గౌరవించట్లేదని ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? మా అబ్బాయి గురికి రాడండి అని అంటూ ఉంటారు నా దగ్గరకు వచ్చి. నువ్వు ఎందుకు చిన్నప్పటి నుంచి తీసుకెళ్ళలేదు? అసలు మన సనాతన ధర్మం గురించి చెప్తేనే కదండి తెలిసేది. ఇప్పుడు మనం ఇందాక గ్రహాల గురించి చెప్పుకున్నాం. ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడు అని చెప్పాను. నువ్వు చెప్పావా నీ పిల్లలకి? ఇది చెప్పాలి అంటే అమ్మమ్మ తాత అవసరం. అమ్మమ్మ తాతలు కూడా టీవీ సీరియల్స్లో పడి మర్చిపోతున్నారు. ఉన్నా కూడా ఇప్పుడు కలిసి ఉండేది ఎక్కడ ఉన్నారండి? ఒకవేళ ఉన్నా కూడా ఉన్నా కూడా ఈ అమ్మమ్మ తాతలు ఏం చేస్తారు తెలుసా అండి?
సీరియల్స్. సీరియల్స్ అదే దిక్కుమాలిన ఒక దీపం వస్తూ ఉంటుంది, ఆ దీపం ఎప్పటికీ ఆరిపోదు, అలా వస్తూనే ఉంటుంది. ఆ దీపం చూస్తూ కూర్చుంటే ఈ దీపాలు ఎక్కడ వెలుగుతాయి? ఇంటి దీపాలు వెలగాలి కదండి, మన పిల్లలే కదా మన దీపాలు. అవునండి. ఇలాంటి సమాజాన్ని ఏం చేయాలి అంటే తల్లి తండ్రి ఖచ్చితంగా నెలకొక్కసారి ఒక్క శ్లోకం నేర్పడానికి మీ పిల్లలకి ప్రయత్నం చేయండి. ఒక భగవద్గీత శ్లోకం. మన హిందూ సమాజంలో పిల్లలు ఆదివారం వస్తే సినిమాలని షికార్లని వెళుతూ ఉంటే ఫారెన్లో పిల్లలు భగవద్గీత చదువుకోవడానికి వెళ్తున్నారు. చూడండి ఎంత కావాలనుకుని వాళ్ళు నేర్చుకుంటుంటే. ఎందుకంటే ఎప్పుడైనా అంతేనండి, మన దగ్గర ఉన్న విలువ మనకి తెలియదు. వాటి యొక్క రుచి చూపించండి మీ పిల్లలకి. పిజ్జా, బర్గర్, పాస్తాలు ఎలా అయితే రుచి చూపిస్తున్నారో మన ధర్మాన్ని వివరించండి, వాటి యొక్క రుచిని తెలపండి. లేకపోతే ఇంక ముందు ముందు చాలా తీక్షణమైన మనం ఊహించలేనటువంటి పరిస్థితికి మన పిల్లలు మనల్ని తీసుకెళ్తారు. ఇప్పటికే తీసుకెళ్తూ ఉన్నారు. ఎందుకు అంటే మన ధర్మం మీద అవగాహన లేకపోవడం. ఇది ఖచ్చితంగా ప్రతి తల్లి తండ్రి తెలుసుకోవాలి. వారానికి ఒక శ్లోకం, పోని కుదరదు 15 రోజులకి ఒక పదం, శుక్లాంబరధరం విష్ణు అనేది మొదలు పెట్టారనుకోండి, అది నెలంతా నేర్పండి. ఎంతసేపు చదువుతారమ్మా? మా పిల్లలకు ఖాళీ లేదండి, ట్యూషన్ పోవాలి. ట్యూషన్కి వెళ్తారు, ట్యూషన్తో పాటు 10 నిమిషాలు కూర్చోబెట్టుకోండి, కాసిన గోవిందనామాలు నేర్పండి, 2 శ్లోకాలు నేర్పండి. ఇవి మీ పిల్లలకి కష్టకాలంలో ఒక శ్లోకం వచ్చింది అనుకోండి, అది చదువుకోవడం అలవాటైతే ఆ భగవంతుడి యొక్క కృప మీ పిల్లలకి కష్టకాలంలో చాలా 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 ఉపయోగపడుతుంది. అవునండి. అప్పుడు ఏ గ్రహం బాగోలేదని మనం ఏడవక్కర్లేదు. మన గ్రహం బాగుండాలంటే ముందు భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి. మన పిల్లలనే గ్రహాలు బాగుండాలంటే మన భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి. సాధనం మీదే కదండి. అంతే కదండి. అందుకని ప్రతి తల్లి అమ్మ నడుం బిగించండి, చైతన్యవంతులు కండి, మీ పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దండి. ఇప్పుడు ఫోన్ ఆన్ చేస్తే ఆ రీల్స్ వస్తూ ఉంటాయి, చూడలేకపోతున్నాం. ప్రతి ఒక్కళ్ళు సినిమా రీల్సే తప్ప. నేను చూస్తూ ఉంటాను, ఏ పిల్లాడైనా ఒక శ్లోకం చెప్తాడేమో అని. పాపం నిజంగా ఎవడైనా చెప్పినా వాడిని ఎవరు చూడరు. అట్లాంటి సమాజంలో ఉన్నాం. ఎవరైనా చూస్తే చూస్తారు, చూడకపోతే చూడకపోరు, మనకు అనవసరం. మీ పిల్లల్ని చైతన్యవంతుల కింద ధర్మబద్ధులుగా తీర్చిదిద్దండి. మన ఇల్లు మనం చక్కబెట్టుకుంటే సమాజం మొత్తం బాగుంటుందండి. ఒక స్త్రీ బాగుంటే ఓ ఇల్లు బాగుంటుంది. ఓ ఇల్లు బాగుందనుకోండి, ఒక కాలనీ, అలాంటి ఇళ్ళన్నీ కలిపిన ఒక కాలనీ బాగుంటుంది. కొన్ని కాలనీలు కలిస్తే ఓ ఊరు బాగుంటుంది. ఓ ఊరు బాగుంటే దేశం బాగుంటుంది. ఇట్లా ఇక్కడ ఏం కావాలి? శక్తి స్వరూపులైన స్త్రీమూర్తులు చైతన్యం అవ్వాలి. ఆల్రెడీ వాళ్ళ శక్తులు చైతన్యం ఆల్రెడీ వాళ్ళు చైతన్యం అయ్యారండి, అయ్యారు. కానీ ఆధ్యాత్మికంగా కావాలి, చైతన్యవంతులు అవ్వాలి. మీ పిల్లల్ని మీరు సరైన దిశలో నడిపించండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.